హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బగారన్నం ఎలా వండాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ పలావ్ దినుసులు వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా అడగంటకుండా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. బియ్యాన్ని ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఆ బియ్యానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా మసులుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసుకోవాలి. ఇందులో నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు కాసేపు అలాగే ఉండనివ్వాలి గ్యాస్ మీద సిమ్లో పెట్టి. ఫైనల్గా మన బగారన్నం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి బగారన్నంలో మటన్ కానీ చికెన్ కూర కానీ వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.